హైదరాబాద్లోని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ముందు స్వచ్ఛ ఆటో కార్మికుల ధర్నా హాట్ టాపిక్గా మారింది. ప్రైవేట్ సంస్థ కొత్త ఆటోలు తీసుకునొచ్చి తమ పొట్టకొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఈవీ ఆటోలు తీసుకొచ్చి తమ ఆటోలు నడవకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రామ్కి వద్దు, జీహెచ్ఎంసీ ముద్దు అంటూ నిరసనకు దిగారు. అంతేకాదు బల్క్ గార్బేజ్ను సేకరించొద్దని తమను బెదిరిస్తున్నారని, తాము చెత్త సేకరణ ఆపేస్తే హైదరాబాద్ నగరమంతా మురికి కూపంగా మారుతుందని, వెంటనే ప్రభుత్వం ప్రైవేట్ సంస్థతో చేసుకున్న ఒప్పందం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త వెహికల్ వాళ్ళు రామ్కి ఇస్తున్నారు, జిహెచ్ఎంసీ అమౌంట్ వేల కోట్లు రామ్కి ఇస్తుంది. కానీ మాకు ఇంటింటికి 100 రూపాయలు 50 రూపాయలు తీసుకొని పనిచేసేటోళ్లకు కొత్త ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, కొత్త ఆటోలు ఇవ్వాలి. అప్పటికి 5000 ఆటోలు గవర్నమెంట్ ఇచ్చింది. పాత ఖండమైన 2500 ఆటోలు ఖండమైనవి. 10 సార్లు లెటర్ ఇచ్చినాము. మరి ఆ జియోలోకి వెళ్ళి రద్దు చేస్తే ఓకే, రద్దు చేయకుంటే ఏడికంటే ఆడికి ధర్నాకైనా కూర్చొని రెడీ, లేకుంటే మా ఏరియాలో వస్తే వాళ్ళని చదవాలి మేమనే చదవాలని వీళ్ళందరం లీడర్ల కాడికి వచ్చినాం. ఇక్కడ 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదో జీవో ఇచ్చాడని, అయోధ్య రామరెడ్డికి ఏదో జీవో ఇచ్చాడని దాన్ని అడ్డం పెట్టుకొని గత 19 ఏళ్ళగా మమ్మల్ని సాధిస్తూనే ఉన్నారు వీళ్ళు అధికారులు. ఈరోజు మా కడుపులు కొట్టనీక ఈ రామ్కి వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ డంపింగ్ యార్డ్లు అన్నారు. డంపింగ్ యార్డ్లకు వస్తాం, అక్కడ నుంచే చెత్త సేకరణ చేస్తాం, మిగతా మేము రామన్నారు. అక్కడ నుంచి ఏమైంది, బండ్లు మావే, బండ్లు మేము పెడతామన్నారు. తర్వాత ఏం చేశారు, ఒక షెడ్లు వేసుకుంటాం, షెడ్లు క్లీన్ పెడతామని అక్కడ దాకా వచ్చారు. ఇప్పుడు ఏమవుతుంది, చెత్త కూడా మేమే సేకరిస్తాం. ఈ చెత్త సేకరించేసే వాళ్ళు గత 20 ఏళ్ళ నుంచి ఏం పీకుతున్నారని అడుగుతున్నా నేను.